ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అన్ని జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. మరి ఈ వాక్య భాగం నుండి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపోస్తలుడైన పేతురు చాలా చక్కటి మాట అంటున్నాడు. అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. నిజమే కదా, గతించిన కాలము అనగా క్రీస్తు మన జీవితంలో లేనప్పుడు. అదే కదా అన్ని జనులు అంటే. మరి మనం కూడా చాలాసార్లు మన జీవితంలో క్రీస్తు లేనప్పుడు చాలా విషయాలు చేసాం. ఆయనకి ఇష్టం లేని కార్యాలే, వాక్య వ్యతిరేకమైన క్రియలే, అవి పాపం అని తెలియక పాపంలోనే ఉన్నాం. కానీ ఇప్పుడు తెలిసినా కూడా అవి ఇంకా నెరవేర్చకూడదని పేతురు మాట్లాడుతున్నాడు. నిజమే కదా ప్రియ సహోదరి, వింటున్న సహోదరా, ఇంకా నీవు అన్ని జనుల ఇష్టం నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. క్రీస్తుని నమ్మిన నీవు పూర్తిగా అన్ని ఆచారాలు సంప్రదాయాలు విడిచిపెట్టాలని వాక్యం సెలవిస్తుంది కదా. క్రీస్తు పూర్వం నీ జీవితంలో నీవు చేసిన పనికిమాలిన పనులన్నీ మళ్ళీ పూర్తిగా విడిచిపెట్టాలి. మళ్ళీ వాటిని నువ్వు కొనసాగించకూడదు. ఆ చేయకూడని పనులు చేయటకు నీకు గడిచిన కాలమే సరిపోతుందని కదా వాక్యం సెలవిస్తుంది. మరలా ఆ పనులే ఒకవేళ చేసే వ్యక్తిగా నీవు ఉంటే ప్రభు ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి గడిచిన కాలంలో నువ్వు చేసిన అన్ని ఆచారాలు సంప్రదాయాలు, మరి అటువంటి భక్తి జీవితం ఏమైనా ఉంటే కనుక ఇప్పుడే విడిచిపెట్టు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని నీవు జీవించవలసి ఉంటుంది. వాక్యానుసారంగా జీవించాలి. ముఖ్యంగా ప్రభు సారూప్యంలోకి నీవు మారగలగాలి. అనగా ప్రభుని అన్ని విషయాల్లో కూడా నువ్వు వెంబడించాలి. గతించిన కాలంలో అనగా క్రీస్తుని జీవితంలో లేనప్పుడు నువ్వు చేసిన పనులు ఏమేమి ఉన్నాయి? పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కొన్ని ఆటపాట్లు, తాగుబోతుల విందులు, చేయకూడని విగ్రహ పూజలు, ఇవన్నీ కూడా చేస్తున్నావు కదా. మరి ఇవన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టాలని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్రీస్తుని కలిగి ఉన్నావు కాబట్టి ఇవన్నీ కూడా వాక్య వ్యతిరేకమైన చర్యలు ఏదైతే చెప్పున్నామో, దురాశ, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, ఇవన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టాలి. వీటిలో కొద్దిగా మాత్రమే విడిచిపెట్టి ఒక్కటే కదా పర్వాలేదులే అని నువ్వు అనుకుంటే ప్రభు ఎంత మాత్రం ఒప్పుకోరు. మరి పాపం అనేది పూర్తిగా విడిచిపెడితేనే పరిశుద్ధుని యొద్దకు నువ్వు చేరగలుగుతావు. కాబట్టి ఒకసారి ఆలోచించు. ఈరోజు వీటిలో ఏమైనా నువ్వు ఇంకా కలిగి ఉన్నావా? నీ పరిస్థితి ఏంటి? అసలు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? క్రీస్తు లేకముందు ఇవన్నీ చేశాను, ఇప్పుడు కూడా చేయాలనే కోరిక నీలో ఉండి ఒకవేళ వాటినే కొనసాగిస్తున్నావా? ఆ పాత రోత జీవితంలో వాటిని నువ్వు ఇంకా చేస్తుంటే ప్రభు నీతో అందుకే మాట్లాడుతున్నారు ఈరోజు. ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. మరి ఇంకా విడిచిపెట్టలేకపోతే నువ్వు అదొక వ్యసనం అయిపోతుంది. ఆ వ్యసనం నుంచి నువ్వు బయటపడాలంటే నీ వల్ల కాకపోతే ప్రభు సహాయం తీసుకోవాలి. ప్రభు సహాయంతో ఏదైనా చేయొచ్చు. భక్తుడు అంటున్నాడు, నా దేవుని సహాయంతో నేను సైన్యమును జయిస్తాను, నా దేవుని సహాయంతో నేను ప్రాకారములు దాటుతానంటున్నాడు. కాబట్టి నీవు కూడా నీ దేవుని సహాయం తీసుకో. మరి ఒక వ్యసనానికి ఏదైనా బానిసై ఉంటే ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా సరే వాటి నుంచి బయటపడాలంటే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. నువ్వు అడుగు ప్రభుని, ప్రభా నీవు నా జీవితంలోకి వచ్చాక కూడా ఈ గడిచిన రోత జీవితంలో పాపాలు ఇంకా చేస్తున్నానయ్యా, నన్ను క్షమించు అని నువ్వు అడుగు, మోకరించు. ప్రభు నిన్ను క్షమిస్తాడు. అంతేకాకుండా ఆ వ్యసనాల నుంచి నీకు విడుదలిస్తారు. ఆ పాత రోత జీవితంలోని ఆచార పద్ధతులు ఏది కూడా నీ జీవితంలో లేకుండా ఆయన నిన్ను పూర్తిగా మారుస్తారు. మారిన నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయి. ప్రభు పని చేయి. నువ్వు అన్ని జనుల ఇష్టం నువ్వెంత మాత్రమూ నెరవేర్చకూడదని గ్రహించు. ఆమేన్.